రీసెంట్లీ నేను ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా, ఐ గెస్ నాకు అది సరిగా గుర్తులేదు. కొంతమంది స్కూల్ పిల్లలు రోడ్ పైనకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తున్నారు వాళ్ళ హాస్టల్ వార్డెన్ పైన. నాకు ఆ విషయం చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అరే ఈ వయసులో కూడా, ఇంత చిన్న ఏజ్ లో కూడా వాళ్ళు ఒక సమస్య పైన కలిసి పోరాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం కదా అనుకున్నా. సరే, సంబంధిత అధికారులు దానిపైన స్పందించారు, ఓకే ప్రాబ్లమ్ సాల్వ్ రైట్ అనుకున్నా. ఈ రోజు ఇంకొక వేరే పోస్ట్ చూసిన. అక్కడ టైటిల్ ఏముందంటే, తనపై ఫిర్యాదు చేయడంతో పిల్లలకి అన్నంలో విషం కలిపి చంపాలనుకున్న హాస్టల్ వార్డెన్ సస్పెండ్ అని. నాకెక్కడో స్ట్రైక్ అయింది. అరే కొంపదీసి ఆ రోజు జరిగిన నిన్న మొన్న చదివిన ఆ పోస్ట్ ఇది రెండు సేమ్ ఏమన్నా లింక్ ఉందా అని చూస్తే షాక్. నా అనుమానం నిజమే. ఆ రోజు అక్కడ ధర్నాలో కూర్చున్న ఆ పిల్లలు, ఇక్కడ విషం కలపాలని చూసిన ఈ వార్డెన్, ఇద్దరు కూడా ఒకటే. అమ్మ నాయన ఇంత పని చేసినవారా బిడ్డ అనుకున్నా. హాస్టల్ వార్డెన్ ఆ హాస్టల్ వంట మనిషితోని కాల్లో మాట్లాడడం, పిల్లలకి విషం కలిపిన అన్నం పెట్టమని చెప్పి ఈ కాల్ రికార్డింగ్ అంతా కూడా రికార్డ్ అయింది. ఆ హాస్టల్ వార్డెన్ ని కేవలం సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, అంత మందిని ఓన్లీ వాని పైన ఫిర్యాదు చేసినంత పాపానికి వాడిని చంపాలని చూసిరంటే వానికి లైఫ్ టైం జైలు శిక్ష చేసినా తప్పలేదు.